ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. విహార యాత్రల గురించి, ప్రకృతి విపత్తుల గురించి ప్రస్తుత ప్రభుత్వంతో పోల్చటం కాదు చెల్లెమ్మ, మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజమ్మ. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. జరగాల్సిన వరద బాధితుల అవసరం కోసం ప్రయాణం నీ ముద్దుల జగనన్నతో పాటు నోటిదూల ఉన్న 9 మంది మీడియా ముందు కాక ముంపినకు గురైన బాధితుల కోసం ప్రయాణం సాగించండి. గత ప్రభుత్వ హయాంలో తమరు, తమ పరివాహక మంత్రులు ఏ ఒక్కరైనా అప్పుడు కానీ 11 సీట్లకు పరిమితమైన ప్రస్తుత పరిస్థితులలో కానీ వరద బాధితులకు ఏమేమి చేశారో అసెంబ్లీ సాక్షిగా చర్చలు జరిపితే సాక్షి తదితర బ్లూ మీడియా కానీ, టీడీపీకి సంబంధించిన ఎల్లో మీడియా కానీ ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రచారమైన అవుతున్న అసలు వాస్తవాలు సమర్థత ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీస్తే వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరికీ విశదీకరమవుతాయి. ప్రకృతి మాత ప్రభావ పరిణామాలకు తట్టుకునే శక్తి ఈ చరాచర సృష్టిలో లేదు. ఆ ప్రకృతి మాత ప్రకోపానికి ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం అభయారణ్యంలో, అటు విశాఖపట్నం ఋషికొండ ప్రకృతి మాత సంపదతో మీరాడిన పాపాలకు ఫలితంగా ప్రస్తుత ప్రకృతి మాత విలయ తాండవమని సంబంధిత ఆధ్యాత్మిక ఆలోచనా పరులు ఆవేశంగానే ఆరోపణలు చేస్తున్నారు. రానున్న కాలంలో గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలో ప్రకృతి మాత అనుగ్రహానికి దగ్గర కావాలే కానీ ఆగ్రహానికి దగ్గరైతే ఫలితం దుర్భరంగా ఉంటుందని యోగ శాస్త్రమే కాదు ప్రకృతి ప్రేమికులు సైతం బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.